1 సమూయేలు 30:8 అందరం కలిసి చదువుకుందాం. నేను ఈ దండును తరిమినడలా దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీ వారిని కలుసుకొని తప్పక నీ వారిని అందరినీ దక్కించుకుందు అని సెలవిచ్చాను. ప్రభు అంటున్న మాట ఏంటంటే, ఇప్పుడు దేవుని చిత్తం యొక్క విలువ గుర్తు తిరిగాడు దావీదు అంటున్న మాట ఏంటంటే, అంతవరకు దేవుని చిత్తం తెలుసుకోలేదండి. అయ్యా నేను ఆకీష్ దగ్గరికి వెళ్ళమంటావని అడిగాడా? అడగలేదు. జిక్లాగ్ కట్టమంటావు ప్రభు అంటే అడిగాడా? అడగలేదు. సౌలుకు వ్యతిరేకంగా యుద్ధం బొమ్మంట ఎప్పుడు దేవుని చిత్తం గుర్తు రాలేదండి. సమస్య వచ్చేసరికి ఏమంటున్నాడు? అయ్యా నేను వెళ్ళమంటావా, తరుమంటావా నాయన? నేను కోల్పోయింది సమకూర్చుకుంటున్నా ప్రభా. సంతోషం, కనీసం సమస్యలైనా దాని యొక్క విలువ గుర్తించాడు. దేవుని చిత్తం యొక్క విలువ. ఈ రాత్రి నువ్వు దేవుని చిత్తం విలువ గుర్తెరిగావా? దేవా నన్ను చేయమంటావా? ఈ వ్యాపారం చేయమంటావా? ఈ పలానా ప్రాంతం ఇన్వెస్ట్ చేయమంటావా? పలాంది నేను చేయమంటావా వద్దా ప్రభా? నీ చిత్తం ఏంటి నాయన? ఇప్పుడు అడిగావా? దావీదు జీవితంలో గమనించినట్లయితే ఇదే 1 సమూయేలు గ్రంథము 23 అధ్యాయంలో మనం చూస్తే 4 వచనం ఏమి, 11, 12 వచనాలేమో దేవుడు యెహోవా యొద్ద దావీదు యెహోవా యొద్ద విచారణ చేశాడు. కైలా ప్రాంతంలో గమనించినట్లయితే అయ్యా యుద్ధానికి వెళ్ళమంటావా, సపోర్ట్ చేయమంటావా అంటే ప్రభు అన్నాడు వెళ్ళమన్నాడు, జయించాడు. ఇప్పుడు కైలా ప్రజల్ని కాపాడాడు ఫిలిస్తీన్ల చేతిలో నుండి. మరి కాపాడిన తర్వాత 11, 12 వచనాలు చూస్తే ఎంత భయంకరమైన కుట్ర రాస్తుందో ఆలోచించండి. ఇప్పుడు ఆ ప్రాంతానికి సౌలు వచ్చి కైలా ప్రజల్ని కాపాడింది ఎవరండి? దావీదు. మరి ఇప్పుడు కాపాడిన వ్యక్తిని వీళ్ళు ఏం చేయాలి? కాపాడాలి. ఇప్పుడు దావీదు యొక్క శత్రువు సౌలు వస్తే మనం ఏమనుకుంటామంటే, అయ్యో నేను పోయి వాళ్ళ ప్రాణభిక్ష పెట్టాను కదా, కైలా ప్రజల్ని కాపాడాను కదా, కాబట్టి వీళ్ళు నన్ను కాపాడతారని దావీదు అనుకొని పొరపాటు చేసి సొంత చిత్తంతో ముందుకెళ్ళుంటే సౌలు వచ్చాడు ఆ ప్రాంతానికి వచ్చి వాళ్ళని ఏం చేయబోయాడండి? దావీదుని చంపబోయాడు. కానీ అద్భుత సత్యం ఏంటంటే దేవుని చిత్తం చేస్తూ అప్పుడు దావీదు అంటున్న మాట, ప్రభా మరి కైలా ప్రజల్ని నమ్మమంటావంటే వెంటనే దేవుడు అన్నాడు, వద్దయ్యా నమ్మదు. అదేంటి ప్రభా, నేను వాళ్ళకి మేలు చేశాను కదా. సౌలు వస్తే వాళ్ళు నా పక్షం నిలబడరా, నీ పక్షం నిలబడరు, వాళ్ళు సౌలు పక్షం నిలబడతారు, జాగ్రత్త. దేవుడి చిత్తం స్పష్టంగా మాట్లాడాడు. దేవుని చిత్తాన్ని విధేయం చూపించాడు. సౌలు నిజంగానే వచ్చాడు. కైలా ప్రజలు సౌలు వైపే వెళ్ళారు, కానీ దావీదు మాత్రం తప్పించుకొని వెళ్ళిపోయాడు. దేవుని చిత్తము కైలా ప్రాంతంలో దేవుడు దావీదుని కాపాడడానికి కారణం దేవుని చిత్తాన్ని చేశాడు. దావీదు కాపాడబడ్డాడు కదా. ఇప్పుడు రెండో మాట చూస్తే దేవుని చిత్తం చివరికి జిక్లాగు నష్టంలో ఉన్నప్పుడు అయ్యా తరుము అంటావంటే ప్రభు అన్నాడు, స్పష్టంగా అన్నాడు, తరుము, ఖచ్చితంగా నువ్వు కోల్పోయిన సమస్తాన్ని సంపాదించుకుంటావు. తిరిగి దేవుని చిత్తాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశాడు. అద్భుత సత్యం ఏంటంటే 2 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయానికి వస్తే అప్పుడు అడుగుతున్నాడు, ప్రభా హెబ్రోన్కి వెళ్ళమంటావా ప్రభా? తిరిగి నా దేశానికి ఏమంటావు ప్రభా? యూదా ప్రజల దగ్గరికి వెళ్ళమంటావా అనేసరికి ప్రభు అన్నాడు, అయ్యా తప్పకుండా వెళ్ళు. దేవుని చిత్తం తెలుసుకున్నాడు. ధైర్యంతో అడుగులేస్తూ ఆ ప్రాంతానికి వెళ్ళి నిలబడ్డాడు. అద్భుతం ఏంటంటే ఆ ప్రాంత ప్రజలందరూ వచ్చి దావీదుని ఏం చేశారండి? రాజుగా ప్రకటించారు హెబ్రోన్లో. సత్యం ఏంటంటే 3 ప్రాంతాలు చూస్తాం. కైలా అనుభవం, జిక్లాగ్ అనుభవం, హెబ్రోన్ అనుభవం. ఈ 3 అనుభవాల్లో ఒకటే కామన్ పాయింట్ ఏంటంటే అన్ని ప్రాంతాలు ఏం చేస్తున్నారంటే దేవుని చిత్తాన్ని తెలుసుకున్నాడు. ఒక సామాన్యంగా పారిపోయిన వ్యక్తి, జిక్లాగులో నష్టపోయిన వ్యక్తి ఆ హెబ్రోను ప్రాంతంలో చివరికి రాజుగా అభిషక్తుడయ్యాడు. సమకూర్పుకు కారణం ఏంటంటే దైవ చిత్తాన్ని చేయడానికి ఇష్టపడ్డాడు దావీదు. అయ్యా నీ చిత్తం చేయడం నేర్పించు నాకయ్యా, సమభూమిల ప్రాంతంలో నడిపించున్నాను, నేను ఇష్టపడుచున్నాను ప్రభు, నీ చిత్తం చేయాలని తెలుసుకోవాలని ఆశపడుచున్నాను. గొర్రెల కాపరి ఈ యొక్క గొర్రెలు ఏ విధంగా నడుస్తాయో నీ చిత్తాన్ని తెలుసుకోవాలని ఆశపడుచున్నాను ప్రభా, దయచేసి నాకు సాయం చేయి. దేవుని చిత్తము నీ జీవితంలో తెలుసుకోవాలని ఆశ ఉందా? నీ కెరియర్ పక్షంలో కానీ, లేదా నీ యొక్క వ్యాపారంలో కానీ, నీ కుటుంబ తీర్మానాల్లో కానీ దైవ చిత్తానికి నువ్వు ప్రథమ పీఠం వేస్తే దేవుడు సమకూర్పుకు ప్రథమ పీఠం వేస్తాడన్న సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకొరకే సమస్తం ఈ లోకము దాని ఆకర్షణలు అన్నీ గతించిపోతాయి, కానీ దైవం చిత్తము చేయవాడు నిరంతరము నిలుచును. నీ జీవితం నిరంతరం నిలవాలని ఆశ ఉంటే, నీ కుటుంబం నిరంతరం నిలుచుండాలని ఆశ ఉంటే, ఈరోజు నీ కెరియర్లో నిరంతరం నువ్వు చేసే పరిచర్య నిలుచుండాలని ఆశ ఉంటే దైవ చిత్తాన్ని చేయడానికి ఇష్టపడు. దేవుని చిత్తం చేసినట్లయితే అది దేవుడు నిలిచే పరిచర్యగా దాన్ని ముద్రిస్తాడు.